నమస్తే, విధిని స్వాతం లక్ష్యం సమాజితం. కరోనా సమయంలో చూసాం మనము గల్లీ గుంట కూడా శుభ్రంగా ఉంచాలని. సో అదేవిధంగా ప్రతిరోజు కూడా శుభ్రత కావాలని భారత ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, స్వచ్ఛ భారత్ అనే పేరుతో కూడా చూస్తూనే ఉన్నాం. కానీ ఎక్కడో ఒక చోట మురుగు పొందుతున్నప్పటికీ జిహెచ్ఎంసీ అధికారులు వచ్చి లేకపోతే జిహెచ్ఎంసీ కార్మికులు వచ్చి త్వరగా చేస్తున్నారు. కానీ ప్రస్తుతం మనము సనత్ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రామ్ గోపాల్పేట డివిజన్లో ఉన్నటువంటి బాపు బాగ్ మినిస్టర్ రోడ్లో ఉన్నాం. సో ఇక్కడ 2.5 నెలలాగా కూడా ఒక బిల్డింగ్ నుంచి మురుగు పారుతుంది అని కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది మనకు. సో ఈ మురుగు దాదాపు 2.5గా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే నైబర్ ఉంటారో వారందరినీ కూడా చాలా ఇబ్బందిగా గురి చేస్తుంది. మనం కూడా విజువల్ చూస్తున్నాము. ఈ విధంగా మొత్తం మురుగు అంతా కూడా పారుతుంది. దోమలు, ఈగలు వీటి చూస్తున్నట్టయితే ఒళ్ళు గగురు పడుస్తుంది. ఎందుకంటే ఒకరోజు 2 రోజులు నడవాలంటే కష్టం. 2.5 నెలల నుంచి కూడా ఇక్కడ ఈ యొక్క దుర్గంధంతో జిహెచ్ఎంసీ అధికారులకు చెప్పినా, అలాగనే ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి నాయకులకు చెప్పినా కూడా మరి సమస్య సాల్వ్ అవుతుందని కూడా 2.5 నెలలకు కూడా చెప్తున్నారు. కానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నైబర్స్ ఏం చెప్తున్నారంటే చిన్నపిల్లలు ఉన్నారు, ఓల్డ్ ఏజ్ వారు ఉన్నారు, మాకు కూడా వెళ్ళాలంటే ప్రాబ్లం అవుతుంది, ఇంట్లోకి వెళ్ళాలన్న ప్రాబ్లం అవుతుంది, పని చేసుకోవాలంటే ప్రాబ్లం అవుతుంది, వామిటింగ్ వస్తుంది, కార్లు అలాంటి వెళ్ళినప్పుడు ఒకటేసారి ఈ యొక్క బురద నీరు మొత్తం కూడా మా వాకిళ్ళ పైనకి, మా బండ్ల పైకి, అవసరం మా పనిచేస్తున్న మా పైకి కూడా వస్తుంది. ఎవరు కూడా మా సమస్యను పట్టించుకుంటలేరు. ఖచ్చితంగా పట్టించుకొని మా బాధలు తీర్చాలని మేము కూడా ట్యాక్సీలు కడుతున్నాము. మరి ట్యాక్సీలు కట్టనాళ్ళు బిల్డింగ్లో ఉన్నటువంటి సమస్య, ప్రభుత్వానికి బిల్డింగ్కు సమస్య ఉంటే వాళ్ళు చూసుకోవాలి. కానీ సామాన్యులు అయినటువంటి మా మీద అయితే రాజకీయం అనేది మా మీద చూపటం మాకు చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి ప్రభుత్వ అధికారులు కానీ, గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు కానీ అందరూ పట్టించుకొని మా సమస్యను మరి వెంటనే సత్వరమే చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనకి విన్నవించడం జరిగింది. మనం వచ్చి విజువల్ కూడా తీయడం జరిగింది. నా పేరు ఆశారాణి అండి. ఇది ఇక్కడ నా బుటిక్ ఉంది. సో ఇది 2.5 నెలల నుండి ఇట్లాగే అంత డ్యామేజ్ ఫ్లో అవుతుంది. కాలనీ బాపుబాగ్ కాలనీ అండి. ఇది బాపుబాగ్ కాలనీ, పీజీ రోడ్, సింధీ కాలనీ. సో ఇక్కడ అంతా ఇదంతా మురికి నీళ్ళు ఒక 2.5 నెలల నుండి వస్తుంది. ఇక్కడ పక్కన బిల్డింగ్ ఉందండి, బిల్డింగ్ నుండి వస్తుంది. వాళ్ళకి ఇన్ఫామ్ చేసినాము, అక్కడ పనిచేసే వాళ్ళకి ఇన్ఫామ్ చేసినాము. చాలా రోజుల నుండి వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఇక మాకు ఓపిక నశించిపోయి మేము అందరం చుట్టుపక్కల అందరం ఉన్న వాళ్ళం అందరం కలిసి కంప్లైంట్ చేసినాం. జిహెచ్ఎంసీకి కంప్లైంట్ చేసినాం, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినాము, కార్పొరేటర్ గారి దగ్గరికి వెళ్ళినాము. ఇక నిన్న అందరి దగ్గరికి వెళ్ళినాము. సో లాస్ట్కి వచ్చి ఈరోజు మీరు వచ్చిండ్రు ఇక్కడికి. వాళ్ళు అన్నారు నిన్న ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళినాం నిన్న మార్నింగ్. వెళితే ఆయన అన్నారు సీరియస్గా యాక్షన్ తీసుకోండి, బాగుండదు అని చెప్పి అన్నారు. సో అది ఇంకా ఇప్పటి వరకు కూడా ఎవరు రాలేరు. 2.5 నెలల నుంచి ఇదే పరిస్థితి. ఒకసారి చూడండి, కెమెరా చూడండి, ఇదంతా చూడండి ఒకసారి. దోమలు ఉన్నాయి, పక్కన చిన్న పిల్లలు ఉన్నారు, ఇక్కడ ఏజ్డ్ అమ్మ ఉన్నది, ఆమె సీరియస్ కండిషన్ అయింది, ఆమెకి హాస్పిటల్ తీసుకెళ్ళిండ్రు. ఇక్కడ నుంచి అందరు వెళ్ళిపోవాలన్నా ఇక్కడ నుండి? చెప్పండి. ఏ బిల్డింగ్లో? ఆ బిల్డింగు కమర్షియల్ ఎంటర్ప్రైజ్ బాబు సీల్డ్ ఉన్నది లాస్ట్ నందు వాళ్ళ నేబర్. నేను ఇది కమర్షియల్ బిల్డింగ్, వైన్ అండ్ డైన్ అన్నీ ఉంటుండే. రేట్లా బార్ డాన్సర్లా ఇల్లీగలీ పబ్బు గిట్ట పడితే సీల్ అయిపోయింది. అప్పటి నుంచి ఆక్యుపేషన్ లేదు, ఎవరు యూజ్ చేస్తలేరు. ఈ మధ్యలో ఇల్లీగల్ క్యాటరింగ్ బిజినెస్ అది రన్ చేస్తారు, వితౌట్ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్ లేదు, ట్రేడ్ లైసెన్స్ లేదు. అప్పటి నుంచి మనకు ప్రాబ్లం. ఎందుకంటే మా అండర్స్టాండింగ్ ఏంటంటే మనం సివరేజ్కు కంప్లైంట్ చేస్తే వాళ్ళు డ్యూస్ ఉన్నాయంట, 5 lakh rupees కన్నా ఎక్కువ డ్యూస్ ఉన్నాయంట. సో వాళ్ళు డిస్కనెక్ట్ చేసారు, వాళ్ళ డ్యూస్ ఉన్నది. మా పరిస్థితి ఏంది? ఇప్పుడు రోడ్ మీదకి వస్తుంది, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు, సీనియర్ సిటిజన్ ఉన్నారు. ఇట్స్ నాట్ ఓన్లీ న్యూసెన్స్ వాల్యూ, హెల్త్, శానిటేషను, వాకింగ్ ఎవరు చేయలేరు. ఇది దరిద్ర పరిస్థితి. ఫ్లడ్లు వచ్చినాయంటే 6-8 feet వాటర్ వచ్చేస్తుంది. ఇప్పుడు అన్ని మోరి నీళ్ళు ఇంట్లోకి పోతాయి మాన్సూన్లో. ఇది లో లయింగ్ ఏరియా, మేము లోయెస్ట్ పాయింట్లో ఉన్నాం. ఇటుకేసి కంప్లీట్ చేసినా కూడా డైరెక్ట్ ఎండి హెచ్ఎం అశోక్ రెడ్డి గారికి నేను ఈమెయిల్ కూడా రాశాను 2 సార్లు. ఆయన ఫాలో ఏం చేశాడు, జిఎంకు ఫాలో చేసిండు, ఇది ప్లీజ్ టేక్ యాక్షన్ అని. వాళ్ళ టీం వచ్చి వీఆర్ హెల్ప్లెస్ అని చెప్పి పోయారు.
ఎట్లా హెల్ప్ లేదు సార్ అని చెప్పినాను. డ్యూస్ ఉన్నప్పుడు డిస్కనెక్టే కాదు, నీ దగ్గర వేరియస్ మీన్స్ అండ్ మెథడ్స్ ఉన్నాయి, నువ్వు పోయి సీజ్ చేసేసుకో ప్రాపర్టీ. आरआरएन रिकवरी रिहैब ला सीज कर लो, पिटिशन फाइल करो, तुमको कौन रोक रहा? बिकॉज एवरी वन ऑफ अस आर बेसिकली आर हैव ए लीगल वाटर कनेक्शन, वी हैव ए लीगल गो చిన్న పిల్లలు ఉన్నారు. సో హెచ్ఎంఎస్సిబి జిహెచ్ఎంసి నేను జిహెచ్ఎంసి కమిషనర్ కూడా రాసిన. ఆయన ఇన్ని పటాపట్టు ఫుడ్ గిడ్డు అన్ని సీజ్ చేసి అన్ని దబా చేసి ఫేమస్ అయిపోయాడు. కమిషనర్ రాసి ఆయన రెస్పాన్స్ లేదు, ఏం లేదు. జిహెచ్ఎంసీ కమిషనర్ ఇద్దరు కార్పొరేటర్లు మాట్లాడిన, రోజు ఫోటోలు పెడుతున్నా కార్పొరేటర్. మరి కార్పొరేటర్లు కదా మీరు, ఎలక్ట్ అయ్యారు కదా, మా పబ్లిక్ పని చేయాలి మీరు, ఈ పనే కాకుండా ఎట్లా అని చెప్పిన. ఏమంటారు అన్ని ఈమెయిల్ చూపించమంటే ఈమెయిల్ చూపిస్తా, వాట్సాప్ మెసేజ్ చూపమంటే చూపిస్తా, ఎలక్షన్ అయినప్పుడు చూపిస్తాం వాళ్ళకు మన మెసేజ్. క్లియర్ చేయాలి, ఎవరికి వెళ్ళి చెప్పాలి మేము. వాళ్ళకి ఇష్యూ ఉంటే గవర్నమెంట్కి వాళ్ళు డబ్బులు కట్టేది ఉంటే వాళ్ళు చూసుకోవాలి. ఇక్కడ మాకెందుకు న్యూసెన్స్ ఇదంతా, మాకెందుకు ఇబ్బందులు ఇవన్నీ. మేడం పోలీస్ కూడా కంప్లైంట్ చేసింది ఆల్రెడీ. దే ఆర్ బేసికలీ నాట్ లా అబైడింగ్, దే ఆర్ in violation of law, not once, twice. They are basically habitual offenders. I think they should seize the property and state should take over the property. చిన్న బాబు డెలివరీ అయింది ఆ అమ్మాయికి, ఇట్లా అన్ని దోమలు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవన్నీ దోమలు, ఇంత గలీజ్గా ఉంది. పర్ఫెక్ట్ బ్రీడింగ్ ఉండమ్మా మాన్సూన్లా, డెంగీ వీవనికల్ డిసీజెస్ మనమేమో అంటూనే ఉంటారు. మేము 10 days నుంచి ప్రిపేర్ అయినాం, 15 days నుంచి ప్రిపేర్ అయినాము. ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్రీడింగ్ గ్రౌండ్. లెట్స్ లుక్ ఎట్ ద సిచ్యువేషన్ దేర్. మస్కిటోస్ ఇక్కడ బ్రీడ్ కాకుండా ఎక్కడ బ్రీడ్ అవుతాయి? కానీ టూల్స్ కానీ అంతా అందులోనే మిగిలింది. యూ కాంట్ లివ్ ఇయర్ నాసెటింగ్ ఫీలింగ్. మార్నింగ్ అలా మన ఇంట్లోకి 5-6 సార్లు వస్తాం, ఇప్పుడు 1 సారు 2 సార్లు వస్తాయి కూడా భయపడుతున్నాం. ఇగో ఇది పక్క చేసి చేయించున్నాం కానీ అవుతలేదు, అది టెంపరీ. నేను వాళ్ళకు ఎస్ఎంఎస్ పిల్లలకి వచ్చినప్పుడు డిస్కనెక్ట్ చేసారు, మంచిగా చేసారు బాబు, రోడ్ మీద కాకుండా వాళ్ళ బిల్డింగ్ పంపించమని చెప్పిన. అట్లీస్ట్ వాళ్ళకి న్యూసెన్స్ వాళ్ళు ఎరికైతుంది కదా వాళ్ళకు. దే ఆర్ నాట్ రియలైజింగ్, దే ఆర్ బేసికలీ ట్రబ్లింగ్ పీపుల్, దే క్రియేటింగ్ లాట్ ఆఫ్ న్యూసెన్స్ ఫర్ పీపుల్. यही हमको सबको तकलीफ़ हो रहा, बस हमको वो तकलीफ़ सॉल्व हो गया तो बस है, और कुछ भी नहीं. क्योंकि सब बच्चे सब लोग यही स्मेल से, गंदगी से परेशान हो गए अब बस. बाकी बस क्योंकि हमारा भी एक कार एक्सेसरीज़ का शोरूम है, ये बच्चे हमारे सब इधर ही काम करते, इधर ही रहते सब पूरा दिन, तो उनको भी ये स्मेल में ये नहीं रह सकते वो लोग. बस वही है. అదే వాళ్ళు మాట్లాడుతున్నారు అంట, కానీ ఏం ప్రాబ్లం సాల్వ్ అయ్యట్లేదు. అదే ప్రాబ్లం సాల్వ్ అయిపోతే మనకి అంతే, బస్ అదే మెయిన్ ఇంపార్టెంట్. बिल्डिंग यहाँ पे लगता है जो बिल्डिंग के ओनर है वो यहाँ पे नहीं रह रहे हैं, इसीलिए उनको एक्चुअली यहाँ पे जो हम लोग रेजिडेंट हैं या जो शॉपकीपर्स हैं या जो यहाँ पे काम हो रहा है, हम एक्चुअल क्या प्रॉब्लम फेस कर रहे हैं वो उस चीज़ को रिकॉग्नाइज नहीं कर पा रहे हैं. तो मेरा अथॉरिटीज़ से रिक्वेस्ट है कि प्रॉब्लम को सॉल्व होना चाहिए, और जो सब बात बोली है वो जेन्युइन है, और उस चीज़ को समझते हुए इसका काम सोल्यूशन होना चाहिए. क्योंकि बारिश का सीज़न है और तकलीफ बढ़ेगा ही इसमें, तो इस चीज़ को देखते हुए इमीडिएट एक्शन लेके इस पर काम करना चाहिए. पब्लिक परेशान नहीं हो, और आने जाने वाले रास्ते गाड़ी सबको तकलीफ हो रहा है. ఒక నెల కూడా లేడు ఆ పిల్లగానికి, దోమలు గరిచి అంతా ఇది చూడండి, అంత రెడ్గా ముఖం అంతా. ఇంకో చిన్న పాపకి ఫీవర్ వచ్చి ఇంట్లో పడుకొని ఉంది. ఇది కమర్షియల్, కింద హౌస్ పక్కన, కింద హౌస్ వీళ్ళే ఉంటారు, పొద్దుంతా డే అండ్ నైట్ వీళ్ళే ఉంటారు. సో తొందరగా మాకు మేము చెప్పేది వచ్చేది ఏంటంటే, తొందరగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఓనర్స్కి ఇంకా జిహెచ్ఎంసీ వాళ్ళకి ఏమన్నా ఉంటే అది వాళ్ళు చూసుకొనియండి, మాకు మాత్రం ఇట్లా ప్రాబ్లం కాకుండా తొందరగా యాక్షన్ తీసుకోమని చెప్పండి. సో గవర్నమెంట్ కానీ ప్రభుత్వ అధికారులు కానీ తెలియజేయడం ఏంటంటే, ఖచ్చితంగా కూడా ఈ మురుగు సమస్యను వెంటనే తీర్చాలని మనం కూడా కోరుతున్నాం. చూస్తుంటే విత్ న్యూస్, బాపుబాగ్, రాంగోపాల్పేట్ డివిజన్, సనత్ నగర్ నియోజకవర్గం. నమస్తే.